హలో అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ముందుకి ఒక చిన్న కథను తీసుకుని వచ్చాను. ఇది ఒక స్నేహితుల కథ. ఈ కథలో ఎంతో అందమైన భావం ఉంటుంది. ఇక్కడ ఈ అడవి ఎంతో అందంగా, ఎంతో పెద్దదిగా ఉంటుంది. ఇక్కడ జీవమున్న ప్రతి జంతువులు జీవిస్తూ ఉంటాయి, స్నేహితులుగా కలిసిమెలిసి ఉంటాయి. ఈ అడవి చాలా పెద్దదిగా ఉంటుంది కాబట్టి మనుషులు ఎవ్వరూ లేకపోయినప్పటికీ పక్షులు, జంతువులు, చిన్న చిన్న జంతువులు, పెద్ద పెద్ద జంతువులు అన్నీ నివసిస్తూ ఉంటాయి. అందులో జింక మరియు పక్షి ఒకటి. ఈ అడవిలో జంతువులు, పక్షులు, జింకలు చాలా స్నేహంగా ఉంటాయి. ఇలా వీళ్ళు స్నేహంగా కలిసి మెలిసి ఉంటాయి. అలా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ కలిసిమెలిసి ఉంటారు. ఎలా ఉండగా ఒకరోజు ఒక వేటగాడు ఎలాగైనా జీవమున్న ఒక జంతువుల్ని పట్టుకుని పోదామని ప్రయత్నిస్తాడు. అలా అడవంతా తిరగసాగుతాడు. అలా తిరుగుతూ ఉండగా ఒక జింక అతని కంట పడుతుంది. అలా అదింకని ఎలాగైనా తీసుకెళ్దాం అని ఉద్దేశంతో ఆ జింకను పట్టుకుందామని ప్రయత్నిస్తాడు. ఒక చేతిలో తుపాకీ పట్టుకుంటాడు, ఇంకో చేతిలో వలెను పట్టుకుని ఉంటాడు. అలా ఆవాలను జింక పైకి విసురుతాడు. అప్పుడు ఆ జింక ఎలాగైనా తప్పించుకున్నామని ప్రయత్నిస్తుంది, కాని ఆ వల నుంచి విడుదల కాలేకపోతుంది. అదే సమయంలో ఇదంతా చూస్తున్న తమ స్నేహితురాలు పక్షి వెంటనే జింక దగ్గరికి వెళ్తుంది. వేటగాడు చూడకముందు ఆ వలను పక్షి కొరికేస్తుంది. అలా ఆ జింక వేటగాడు చూడకముందు వల నుంచి తప్పించుకుంటుంది. అలా పక్షి ఆవాలని కొరికేసి పైకి ఎగిరిపోతుంది. అప్పుడు వేటగాడు ఎవరిని పట్టుకోలేకపోతాడు. ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నామంటే ఆపదలో ఉన్నప్పుడు మనం స్నేహితులను కాపాడుకోవాలి ఎట్టి. ఇలా జీవమున్న జంతువులే కాకుండా ప్రజలందరూ స్నేహంగా కలిసిమెలిసి ఉండాలని అనుకుంటున్నాము. ఇలాంటి మరెన్నో కథలు మీరు వినాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.